హలో, ఈరోజు మనం కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసే ట్రిక్ నేర్చుకుందాం. ఫస్ట్ మనకి ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అందులో మెటల్ ఉందో లేదో చూసుకుని మెటల్ బ్యాలెన్స్ చేయాలి. మెటల్ అంటే జింక్ కానీ, అల్యూమినియం కానీ, ఐరన్ కానీ, ఎక్సెట్రా అండ్ సో ఆన్. ఇచ్చిన దాంట్లో మెటల్ ఏంటో గుర్తించి ఫస్ట్ మెటల్ని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత నాన్ మెటల్ అంటే కార్బన్, సల్ఫర్, నైట్రోజన్, హాలోజన్స్ ఎక్సెట్రా. తర్వాత ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేయాలి. లాస్ట్లో హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేయాలి. అంతే. కానీ ఫస్ట్ మెటల్ని బ్యాలెన్స్ చేసి నాన్ మెటల్కి వచ్చినప్పుడు నాన్ మెటల్ బ్యాలెన్స్ అయిందో లేదో చూస్తాం కదా, అప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మెటల్ బ్యాలెన్స్ అయిందో లేదో చూడాలి. తర్వాత ఆక్సిజన్ బ్యాలెన్స్ చేశాక మళ్ళీ వెనక్కి వెళ్ళి నాన్ మెటల్ బ్యాలెన్స్ అయ్యో లేదో చెక్ చేసుకుని కోఎఫిషియంట్స్ మార్చుకోవాలి. లాస్ట్లో మళ్ళీ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేశాక ఆక్సిజన్, నాన్ మెటల్ ఈ మూడు కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యో లేదో చూసుకోవాలి. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ H2 + O2 gives rise to H2O. ఇదే కదా ఈక్వేషన్. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేద్దాం? ఫస్ట్ ఇచ్చిన దాంట్లో మెటల్ కానీ నాన్ మెటల్ కానీ లేదు. సో డైరెక్ట్గా నేను ఆక్సిజన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిందా రెండు వైపులా? ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉంటాయి, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు మళ్ళీ చూడండి, ఆక్సిజన్లు సరిపోయాయి కదా, కానీ ఎక్కడ తేడా వచ్చింది? హైడ్రోజన్. ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉంటే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 2 రాశాను. సో ఆ విధంగా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయొచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్, HgO gives rise to Hg + O2. ఇచ్చిన కాంపౌండ్లో మెటల్ ఉందా? ఉంది. మెర్క్యూరీ మెటల్. సో మెటల్ బ్యాలెన్స్ అయిందా? బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ ఆక్సిజన్ ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మెటల్ బ్యాలెన్స్ అయిందా? మళ్ళీ అవ్వలే, ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. సో రెండు వైపులా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి, మెటల్ బ్యాలెన్స్ అయిందా? అయ్యింది. ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిందా? అయ్యింది. 2 ఆక్సిజన్, 2 మెర్క్యూరీ. సో ఈక్వేషన్ బ్యాలెన్స్. థర్డ్ వన్, జింక్ + HCl gives rise to ZnCl2 + H2. సో ఇచ్చిన ఈక్వేషన్లో మెటల్ ఉందా? జింక్ మెటల్ బ్యాలెన్స్ అయిందా? బ్యాలెన్స్ అయింది. తర్వాత నాన్ మెటల్ ఉందా? క్లోరిన్ నాన్ మెటల్. క్లోరిన్ బ్యాలెన్స్ అయిందా? ఇక్కడ 1 క్లోరిన్ ఉంటే 2 క్లోరిన్ ఉంది కాబట్టి 2 క్లోరిన్ చేయాలి. సో అప్పుడు 2తో మల్టిప్లై చేస్తే 2Cl. మళ్ళీ ఫస్ట్ నుంచి మెటల్ బ్యాలెన్స్ అయిందా? అయింది. 2 క్లోరిన్స్, 2 హైడ్రోజన్స్. సో ఈక్వేషన్ బ్యాలెన్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకోటి, C2H6 + O2 gives rise to CO2 + H2O. CO2 + H2O. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో మెటల్ ఉందా? లేదు. నాన్ మెటల్ ఉందా? కార్బన్, నాన్ మెటల్ 2 కార్బన్స్, 1 కార్బన్. సో నేను ఈ ఈక్వేషన్ని 2CO2గా మారుస్తున్నాను, ఎందుకంటే 2 కార్బన్ సరిపోవడానికి. 2CO2 + H2O. ఇప్పుడు నెక్స్ట్ కార్బన్ బ్యాలెన్స్ అయింది కదా. నెక్స్ట్ ఆక్సిజన్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 5 ఉన్నాయి. సో 2ని 5 చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 2.5 అంటే 5/2. సో C2H6 + 5/2 O2 gives rise to 2CO2 + H2O. ఫస్ట్ నుంచి చూడండి, కార్బన్ బ్యాలెన్స్ అయిందా? అయ్యింది. ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిందా? అయ్యింది. కానీ ఇలాంటి ఫ్రాక్షన్ కోఎఫిషియంట్గా ఉంటే ఆ రియాక్షన్ అనేది పాసిబుల్ కాదు. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ రియాక్షన్ని 5/2 పోవాలంటే ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేస్తే 5 మిగిలిపోతుంది కదా. సో ఇంటూ 2 చేస్తున్నాను. సో అంటే C2H6 2 + 5O2 gives rise to 4CO2 + 2H2O. అంతే కదా. మళ్ళీ చూడండి, కార్బన్లు సరిపోయా? 4 కార్బన్స్. ఆక్సిజన్ 10 ఆక్సిజన్స్, 4 2s 8 ఆక్సిజన్ + 2 ఆక్సిజన్, 10 ఆక్సిజన్స్. నెక్స్ట్ హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళిపోదాం. 2 6 12 హైడ్రోజన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 హైడ్రోజన్సే ఉన్నాయి. సో ఇక్కడ 12 హైడ్రోజన్స్ రావాలంటే ఏం చేయాలి? 2 తీసి నేను 6 పెడితే సరిపోతుంది కదా. అప్పుడు చూడండి, 2C2H6 + 5O2 gives rise to 4CO2 + 6H2O.
అంటే 4 కార్బన్స్, మళ్ళీ కార్బన్స్ దగ్గర నుంచి లెక్కడం స్టార్ట్ చేయాలి. 4 కార్బన్స్. ఆక్సిజన్ 10 ఆక్సిజన్స్, ఎన్నున్నాయి 4 2 8 ఆక్సిజన్స్ ప్లస్ 6 ఆక్సిజన్స్ అంటే 14 ఆక్సిజన్లు అయ్యాయి. అప్పుడు ఏం చేయాలి, ఆక్సిజన్లు బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 14 ఉన్నాయి, ఇక్కడ 7 పెడితే 14 అయిపోతాయిగా. సో 2C2H6 ప్లస్ 7O2 gives rise to 4CO2 ప్లస్ 6H2O. మళ్ళీ చూడండి, కార్బన్లు బ్యాలెన్స్ అయ్యాయా, 4 కార్బన్స్. ఆక్సిజన్ 7 2s 14, 4 2s 8 ప్లస్ 6 14. హైడ్రోజన్ 2 6 12, 2 6 12. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి.